అంతరంగంలో మార్పు లేకుండా నీళ్ళలో మునిగి లేచిన ఉపయోగం ఏమీ లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఎలా నీ తోటలందరూ బాప్తీసం తీసుకున్నారు, నువ్వు తీసుకోలేదా అంటారేమో అని చెప్పి ఏం చేస్తారు, వాడు తీసుకున్నారు వీడు తీసుకున్నారు, ఇక నేను ఒక్కనే మిగిలిపోయిందని, డాడీ నేను కూడా బాప్తీసం తీసుకున్నాను, బాప్తీసం తీసుకుంటా డాడీ అని అంటాడు. రేయ్ కరెక్ట్గా నువ్వు తీర్మానం తీసుకున్నావా అని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అడిగితే, తీసుకున్నా అసలు పక్కా గట్టిగా స్ట్రాంగ్గా తీసుకున్నా తీర్మానం అయితే, ఇక ఏం లేదు అని అంటాడు. తీర్మానం అంటే ఎట్లా తీసుకున్నావురా అంటే, ఇక మీదట జీవించేది నా కొరకు కాదు అని చెప్పేస్తాడు. ఎందుకంటే ఎప్పుడు చెబుతున్నాడు కాబట్టి చెప్పేసేస్తాడు. మరి పాస్టర్ గారు ఒకసారి వచ్చి మాట్లాడతారా, మరి అసలు దానికి సంబంధించిన తీర్మానం అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటో చెప్తారా అంటే, ఓకే డాడీ వెళ్దామా అని అంటాడు. వెళ్తాడు. పాస్టర్ గారు చెప్తున్నా మొత్తం డిసైడ్ అయిపోయాడు ఆల్రెడీ. ఎందుకంటే వాడిని బాప్తీసం తీసేసుకున్నాడు. ఇవన్నీ మిగిలింది నా బ్యాచ్లో నేను ఒక్కడిని, నేను తీసుకోకపోతే ఈడే అందరికన్నా తక్కువ భక్తున్నవాడరా అని అనుకుంటారని డిసైడ్ అయిపోయాడు. కాబట్టి ఏమంటున్నాడు, మీరు ఏదన్నా చెప్పండి, రోజుకు 10 గంటలు నుంచొని ఉండాలా, ఓకే దానికి రెడీ అని నేను, లేదా మోకాలు వేసి ఉండాలా దానికి ఓకే, ఎందుకంటే నేను బాప్తీసం తీసుకున్నాను డిసైడ్ అయిపోయాడు. నేను ఒక్కనే మిగిలా. ఇంకా ఉద్దేశం ఏంటంట, నేను ఒక్కడే మిగిలాడు. ఇంకా భక్తి తక్కువ అని అనుకుంటారు జనం. కాబట్టి ఏం చేస్తాడు, పాస్టర్ గారు మీరు ఏదన్నా చెప్పండి, ఓకే దానికి ముందే ఓకే రాసేసుకోండి, తర్వాత మీరు చెప్పండి అవసరం అయితే అని చెప్పి ఓకే చేసేసుకొని ఏం చేస్తాడు, ఇది చూడాలండి ఇక్కడున్నా ఇటు నుంచి సౌండ్ అయితే ఏం చేస్తాడు, ఇక నీళ్ళలో మునిగి లేసి బాప్తీసం తీసేసుకుంటాడు. బాప్తీసం తీసేసుకున్న తర్వాత ఏమైంది, ఇంకా అసలు రేపు రోజు చేస్తే మనం పక్క సీట్లో కూర్చుంటే బాగుంటుందా, లేకపోతే ఎక్కడ కూర్చుంటే, కుడి పక్కన కూర్చుంటే బాగుంటుందా, ఎడం పక్కన కూర్చుంటే బాగుంటుందా అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఏంటంట, నువ్వు కూర్చోమ్మ ప్లాన్ చేసుకుంటావు. ఇంటి దగ్గర బైబిల్ తీయరు, మోకాలు లేరు. దానికి సంబంధించిన దప్పిక, ఆ కోరిక అంతరంగంలో లేదు. అంతరంగంలో కోరిక లేదు, దప్పిక లేదు. కానీ సారు బుర్ర నిండా ఉన్న ప్లాన్లు ఏంటి, రేపు వేసే వస్తే మేఘాల మీద కుడి పక్కన కూర్చోవాలి, ఆయనకి ఎడం పక్కన కూర్చోవాలా, వైట్ షర్ట్ వేసుకెళ్ళాలా, బ్లూ షర్ట్ వేసుకెళ్ళాలా, అర్థమవుతుందా? అట్లాంటి భ్రమలు పడుతూ ఉంటారన్నమాట. అర్థమవుతుందండి. సోమరి ఏం చేస్తాడు, సోమరి కలలు కంటూ ఉంటాడు అనమాట, ఊహల్లో బతుకుతూ ఉంటాడు సోమరి. ఆయన కనిన ఏ కళ, ఆయన చేసే ప్రతి ఊహ ఏది జరగకుండా దేవుడే అర్థం పడతాడు. రాసుందా లేదా బైబిల్లో? అది చెప్తున్నారు ఇక్కడ, అది చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, కష్టపడి పని చేయాలి అని అంటే బస్తాలు ధాన్యం సంపాదించుకొని డబ్బున్న వాళ్ళకి అవ్వమని కాదండి ఇక్కడ చెప్తుంది. ఇక్కడ భూమి మీద బాగా కష్టపడి పని చేసుకునే వాళ్ళకి, సేద్యపరుచుకునే వాళ్ళకి ఎలాగైతే ఈ